హ్మ్. బాధపడ్డం అయిపోయిందా? ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందా ఈ రోజుది? ఆ! అవును. సంవత్సరాలు సంవత్సరాలు ఏడవడానికి నిన్నొదిలి ఎళ్ళిపోయింది మమ్మీ, డ్యాడీ కదా! కదా! అంతేనా? ఆ! బుద్ధుందా నీకసలు కొంచెమైనా? ఎవరి కోసం అంతెక్కువ ఆలోచిస్తావా? ప్రాణంగా ప్రేమించావా? మరి మీ మమ్మీ, డ్యాడీ చేసేదేంటి? ఆ! ఏంటి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్‌లో ఉన్న ఫోటోస్ అన్ని డిలీట్ చెయి. చేసుకున్న చాటింగ్ డిలీట్ చెయి. ఓకేనా? ఆల్రెడీ వెళ్ళిపోయారు గదా! ఇంకెంత కాలం కూర్చొని ఏడుస్తావు? నీకు వేరే లైఫ్ ఒద్దా? హా! చెప్పు. ఎవ్వరో మోసం చేస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? ఓకే. ప్రేమించావు. ప్రాణంగానే ప్రేమించావు. మరి నీకు ప్రాణం పోసిన పరిస్థితేంటి? ఆలోచించావా ఎప్పుడైనా? కొంతకాలం ప్రేమించిన వాళ్ళ కోసం ఇంత ఆలోచిస్తున్నావే! నువ్విలా ప్రేమించడానికి ఉన్నావు కదా! రీజన్ ఎవరు? నువ్వు ఉండడానికి రీజన్ నీ పేరెంట్సే కదా! వాళ్ళ కోసం ఎంత ఆలోచించావు నువ్వు? చెప్పు. చెప్పు. సరే. ఓకే. అయిపోయిందేదో అయిపోయింది. ఓకేనా? లైఫ్‌లో ఎవరెళ్ళిపోయినా మళ్ళీ ఎవరో ఒకరొస్తూనే ఉంటారు. ఓకే. అర్థమైందా? మదర్ అండ్ ఫాదర్ కాదు రీప్లేస్ చేయలేకపోవడానికి. లైఫ్ పార్ట్నరే గదా! నువ్వనుకుంటున్న లైఫ్ పార్ట్నరే కదా! అందుకన్నా మంచి వాళ్ళే నీ లైఫ్‌లోకొస్తారు. ఓకేనా? ఇదంతా కామనే. నీకు కరెక్ట్ కాలేని వాళ్ళని దేవుడు నీ లైఫ్‌లో నుండి తీసేస్తాడు. వాళ్ళు నేనెంత ఇష్టపడ్డా, నువ్వు వాళ్ళని ఎంత ఇష్టపడ్డా, నీకు కరెక్ట్ కానప్పుడు తీసేస్తాడు. ఓకే? నీకు కరెక్ట్ అయ్యే వాళ్ళొస్తారు. వెయిట్ చెయి. కంగారు పడకు. తొందర పడొద్దు. ఓకేనా? ఫస్ట్ ఏడవద్దు. కళ్ళు తుడుచుకో. తుడుచుకో కళ్ళు. ఆ ఫొటోస్ మళ్ళీ చూడొద్దు. ఓకేనా? చూసి బాధపడకు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఇంకొకరితో ఫోటోలు తీసుకుంటున్నారులే. ఓకే? నేనున్నాలే సపోర్ట్ చేయడానికి. ఓకే? ఐల్ బీ దేర్ ఫర్ యూ. ఓకే? బాయ్.